అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి పడి పూజ అయ్యప్ప స్వామి పడి పూజ చేస్తారు కదా! అది చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. నాతో పాటు మీ అందరికీ కూడా నేను ఈ వీడియోలో చూపిద్దాము అని చెప్పేసి వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే నేను ఐషికడు పడి పూజకైతే వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మీకు వీడియోలో మొత్తం ఎలా జరిగిందో పడి పూజ అన్నది నేను క్లియర్గా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే ఫస్ట్ టైం అని చెప్పలేను, కానీ పూజ ఫుల్గా చూడడం అయితే ఇది ఫస్ట్ టైం. యాక్చువల్గా నేను ఒక్కసారి 15 ఇయర్స్ అలా ఉంటుందేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. 10th ఆర్ ఇంటర్మీడియట్ టైంలో మా బాబాయ్ వాళ్ళ తమ్ముడు స్వామి బాబాయ్ మాల వేసుకున్నప్పుడు చిన్నప్పుడు మాట ఆ టైంలో చూశాను. నాకు ఇక్కడ ఏంటంటే అది పాడి వెలిగిస్తారు కదా మొత్తం 18 మెట్ల మీద, అది వెలిగించినప్పుడు నాకు చాలా ఇష్టం అట్లా చూడడం. అయితే ఎక్కడ ఇప్పుడు పూజ జరిగినా జస్ట్ పూజ కంప్లీట్గా అయితే ఎప్పుడూ చూడలేదు. జస్ట్ వెళ్ళి దండం పెట్టిన వచ్చేయడం అట్లానే, కానీ కంప్లీట్గా పూజ అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. అప్పుడు చిన్నప్పుడు ఒకసారి చూశాను, ఇది ఒకసారి కంప్లీట్గా చూడటం అయితే పూజ చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు అనుకుంటున్నారు. పూజ స్టార్టింగ్ టైం కదా ఇలానే ఉన్నారు. ఎండింగ్ టైంకి వచ్చేటప్పటికి కూర్చోడానికి కాదు కదా, నుంచోడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది జనం అయితే వచ్చారు. ఇది పూజ చేసుకునే వాళ్ళు కూడాను కుమారి పూజ జరిగింది కదా, ఐషిగాన్ని తీసుకుని వెళ్ళాను కదా, ఆ కుమారి పూజ ఎవరింట్లో జరిగిందో వాళ్ళే మాట ఈ పడి పూజ కూడా పెట్టుకున్నారు. వాళ్ళ చిన్న పాప కన్యస్వామి మాల వేసుకున్నది. సో వాళ్ళ హస్బెండ్ కూడా వేసుకున్నారు. సో ఇద్దరిది కలిపి మాట పూజ జరుగుతుంది. చూడండి బాగుంది. ఇక్కడ 18 కలశాలు కనపడ్డాయి కదా, ఒక్కొక్క స్వామి ఎత్తుకుని ఇలా ఊరేగింపు కింద వచ్చారన్నమాట. ఆ 18 కలశాల్లో ఉన్న గంగాజలం ఆ లోపల ఉన్న వాటర్తో స్వామివారికి అయితే అభిషేకం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ స్వామివారికి మొత్తం 18 రకాలతో అభిషేకం చేశారు. పాలు, పెరుగు, పంచదార, చెరుకు రసం, తర్వాత తేనె, డ్రై ఫ్రూట్సు, అరటిపండుని చిదిపి చేస్తారు కదా అలా మొత్తం. తర్వాత పంచామృతం కింద మనకి ఇస్తారు కదా, మొత్తం అన్ని ఫ్రూట్స్తో చేసినవి అన్నిటికి కలిపి అభిషేకం అయితే చేశారు. చాలా బాగుంది. ఇక్కడ ఐషిగడ్ అయితే బాగా ఏడ్చేస్తున్నాడు. చాలామంది జనం వచ్చారు. ఇంకా మధ్యలో ఇలా బాబా గారు సేమ్ ఇంకా బాబానే వచ్చినట్టు, సాయిబాబానే వచ్చినట్టు అనిపించింది. ఇలా గెటప్తో ఒక ఆయన వచ్చారన్నమాట. వీళ్ళు పూజలో భాగంగా అలా అరేంజ్ చేసుకున్నట్టున్నారు. ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. అవి నేను వీడియోలో చెప్తాను, మీకు చూద్దురు. ఇప్పుడైతే బాబా గారు వచ్చారన్నమాట. సేమ్ యాస్టి సాయిబాబానే వచ్చినట్టు అనిపించింది. గూస్ బంప్స్ పర్ఫార్మెన్స్ అంటారు కదా, అలాంటిదే ఇది జరుగుతున్నంతసేపు నిజంగా గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. చాలా బాగా జరిగింది ఇదైతే మాత్రం. మొత్తం ఇక్కడ కొబ్బరి చిప్పలతో స్వామివారికి హారతి ఇచ్చారు. అన్ని కొబ్బరి చిప్పల్లో స్వామివారికి పెట్టి హారతి ఇచ్చారు. మరి ఎందుకు అది అన్నది తెలీదు. కొన్నాటికైతే రీజన్స్ ఉండవు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదా. తర్వాత ఇంకా అన్ని పువ్వులతో అభిషేకం అయితే చేశారు. ఇది నిజంగా చూడడానికి కన్నుల పండగ అన్నట్టు ఉంది. మొత్తం అన్ని రకాల పువ్వులతో స్వామివారికి అభిషేకం. నిజంగా శబరిమలలో ఇలా జరుగుతాయో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా జరిగాయి, చాలా బాగా చేశారు. అక్కడ ఉన్నంతసేపు పాజిటివ్ వైబ్స్ మాట. అదొక రకమైన మూడ్లోకి వెళ్ళిపోతాం. మొత్తం పాజిటివ్ వైబ్సే ఉంటాయి మనకి.
కన్యస్వామి బాల అయ్యప్పలాగా రెడీ అయ్యి వచ్చిందన్నమాట. ఆ గెటప్ వేసుకుని నిజంగా బాల అయ్యప్ప వచ్చినట్టే అనిపించింది. పాప అంత బాగా చక్కగా రెడీ అయింది. మధ్యలో ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వస్తూ ఉన్నారు. అయ్యప్ప స్వామి ఇక్కడ పల్లకీ సేవ జరుగుతుంది కదా, ఇక్కడ చూసారా నరసింహస్వామి గెటప్లో ఉన్నారు. వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను నేను అక్కడ. అలా మధ్యలో టైంని బట్టి ఎంట్రీ అయితే ఉంది. బాబా గారు బాల అయ్యప్ప తర్వాత నరసింహస్వామి అలా గెటప్స్ వేసుకుని రావడం అయితే జరిగింది. నేనైతే వెయిట్ చేస్తున్నాను. పడి అది మొత్తం 18 మెట్లు ఒకేసారి వెలిగిస్తారు కదా జ్యోతులు, అది చూడడం నాకు చాలా ఇష్టం అన్నమాట. అది ఎప్పుడు జరుగుద్దా అని దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ముందు అయ్యప్ప స్వామి పూజ అంటే చాలా ఓపిక అయితే ఉండాలి. ఎందుకంటే టైం ఎక్కువ పట్టేస్తుంది పూజకి. మినిమం ఒక 4 అవర్స్ అన్న పడుతుంది. అంతే ఓపికగా స్వాములు చక్కగా భజన చేస్తూ డాన్సులు చేస్తూ వాళ్ళ ఎనర్జీ ఏమీ తగ్గకుండా చేశారు నిజంగా. ఇంకా మనకే ఓపిక పోతూ ఉంటుంది. కానీ అయ్యప్ప స్వామి పూజకి వెళ్ళాము అంటే చాలా ఓపిక ఉండాలి. 4-5 గంటలైతే ఈజీగా పూజ పడుతుంది. అంతే అద్భుతంగా కూడా ఉంటుంది. అక్కడ ఉన్నంతసేపు పాజిటివ్ వైబ్స్ ఉంటానే ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. అందులో మనం లీనమైపోతాము. చీకడైతే బాగా పేచి పెట్టేస్తున్నాడు. లత ఆపలేకపోతుందని చెప్పి ఇంటికైతే తీసుకెళ్ళి ఐషిని దింపేసి మళ్ళీ నేను వచ్చాను పూజ చూడడానికి. శబరిమలలో నిజంగా ఇంత బాగా అద్భుతంగా పూజలు జరుగుతాయా అక్కడ లేదా అన్నది తెలియదు, కానీ ఇక్కడైతే చాలా బాగా చేశారు వీళ్ళు. ఇంకా ఫైనల్కి వచ్చేసింది. లాస్ట్లో ఇలాగ క్రాకర్స్ బాంబ్ బ్లాస్ట్ అది పెట్టి ఇంకా ఎండ్ చేశారన్నమాట. కార్తీక మాసంలో బాగా అయ్యప్ప స్వామి భజనలు అవి పూజలు అవి బాగా జరుగుతాయి కదా. కార్తీక మాసమే కాదు, ఇంకా మార్గశిర మాసం ఇప్పుడు కూడా బాగా జరుగుతాయి. ఇంకా లాస్ట్లో మనకి మకర సంక్రాంతి అప్పుడు జ్యోతి దర్శనానికి వెళ్తారు. అక్కడతో అయితే ఇంకా ఈ ఇయర్కి అయితే ఎండ్ అయిపోతాయి కదా అయ్యప్ప స్వామి భజనలు మాలధారణ అవన్నీని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. ఈ ఇయర్కి అయితే ఇట్లా నేనైతే పూజకి అటెండ్ అయ్యి మంచిగా దర్శనం అది చేసుకున్నాను. భజనలో పాల్గొన్నాను పూజలో. స్వామియే ఇంకా స్వామివారికి వండిన ప్రసాదాలు ఏంటి నైవేద్యం అన్నది చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఇక్కడ కూడా చాలా బాగా కుదిరినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. అనిత ఆంటీ అయితే దగ్గరుండి మరి వడ్డన చేసేస్తున్నారు. ఇంకా నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటి అంటే ఈ స్వీట్. దాని పేరైతే నన్ను అడగకండి, నాకైతే పేరు తెలీదు. స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అదండి ఈరోజు వీడియో. నాతో పాటు నేను వదిలిన పూజకి మిమ్మల్ని కూడా చక్కగా నేను ఎలా పూజను చూశానో మిమ్మల్ని కూడా అలా చూసేలాగా వీడియో షేర్ చేసి స్వామివారి కృపకు మీరందరూ పాత్రలు అయ్యేలా చేశానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాబాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్.